ఇక ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన శ్యామ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే శ్యామ్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై తల్లి, చెల్లి, బంధువులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఆయన లైంగికంగా వేధిస్తున్నారంటూ, అందరితోనూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ తల్లి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తల్లి ఇద్దరు వ్యక్తులతో కలిసి తనని హత్య చేయడానికి ఒక పథకం ప్రకారం వాళ్ళతో కలిసి హత్య చేయించింది. పెద్ద కొడుకు అలాగే ఆటో డ్రైవర్తో కలిసి తల్లి అతి కిరాతకంగా కన్న కొడుకు శ్యామ్ ప్రసాద్ను హత్య చేయించింది. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచుల్లో బాడీని, డెడ్ బాడీని గోనె సంచుల్లో తీసుకెళ్లి పంట కాలువలో పడేసిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా తన తల్లే చంపేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పాలి. అయితే కన్న తల్లే కన్న కొడుకును ఇంత కిరాతకంగా ఎందుకు చంపేయడానికి ఆమె పూనుకుంది అన్న విషయాలు విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు పోలీసులకు వెలుగు చూస్తున్నాయి. అయితే శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై తల్లి, చెల్లి అనే తేడా లేకుండా కూడా బంధువులతో కూడా ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ కూడా తల్లి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద కొడుకు సుబ్రహ్మణ్యం అలాగే చిన్న కొడుకును చంపడానికి అలాగే కాశీ ఆటో డ్రైవర్ మోహన్తో కలిసి ఈ హత్యకు పూనుకున్నారు. పక్కా పథకం ప్రకారమే శ్యామ్ మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలుగా నరికి మేదర వీధి సమీపంలోని పంటకాలు వద్ద 4 గోనె సంచుల్లో కుక్కి పడవేసినట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. అలాగే మరుసటి రోజు దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. శ్యామ్ పెద్ద అన్న సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా ఆ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్యామ్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిస కావడం వల్ల అతను మృగంలాగా వ్యవహరిస్తున్నాడని, తల్లిని, బంధువులను అందరినీ కూడా సెక్షువల్గా హరేస్ చేస్తున్నాడంటూ కూడా సుబ్రహ్మణ్యం ఆ విచారణలో వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సిఐ మల్లికార్జున ఏమంటున్నారో ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం. ఖమ్మానికి చెందిన శ్యామ్ ప్రసాద్ హత్య కేసులో సంచలనమైన నిజాలైతే బయటకు వస్తున్నాయి. ఈ కేసు ఇన్వెస్ట్ ఆఫీసర్గా ఖమ్మం సిఐ గారు ఉన్నారు. ప్రస్తుతం మనకి సిఐ గారు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎలా జరుగుతుంది? మీకున్న ఈ కేసు సంబంధించిన వివరాలు ఏంటి? మనకి యాక్చువల్గా 14th ఈవినింగ్ మన ఖమ్మం విఆర్ఓ గారు పురుషోత్తం గారు మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని కంటెంట్ ఏంటంటే, ఎవరో అతనికి రాబడిన సమాచారం మేరకు ఈ పంట కాలువ దగ్గర 3 గన్నీ బ్యాగ్స్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని చంపేస్తున్నారు అనేసి అతనికి వచ్చిందంటే అతను ఇమీడియట్గా వెళ్ళి చూస్తే దాంట్లో ఒక 3 గన్నీ బ్యాగ్స్, దాంట్లో ఒక హెడ్ కూడా గుర్తించి అతని ఐడెంటిటీ కూడా అతను ఎస్టాబ్లిష్ చేసి మనకు రిపోర్ట్ వేయడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ మనం ఒక ఎఫ్ఐఆర్ 302, 201 కింద పాత సెక్షన్స్ ప్రకారం, బిఎన్ఎస్ ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ చేశాము. దాంట్లో మొదటగా మన తర్వాత తెలిసింది ఏంటంటే, మనం ఇమీడియట్గా సీన్ చూసిన తర్వాత ఈ కదం శ్యామ్ని మనం వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ చేత కూడా మనం ఐడెంటిఫై చేసాము. తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా మనకి అవైలబుల్గా లేరు. ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది కాబట్టి మనం తెల్లారి మళ్ళీ మార్నింగ్ సదర్ హోమ్ని మనం సెర్చ్ చేస్తే దాంట్లో కొన్ని బ్లడ్ స్టెయిన్స్ అన్నీ కూడా మనం గుర్తించడం జరిగింది వాళ్ళ ఇంట్లో. కాబట్టి ఆ ఇంట్లోనే మర్డర్ జరిగింది అనేది మనం ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం మేరకు మనకు ఐడెంటిఫై అయితే ఎస్టాబ్లిష్ అయిపోయింది. సార్, ఇంకొకటి ఈ యొక్క డెడ్ బాడీని ముక్కలుగా నరికి ఇరిగేషన్ కాలువలో వేసారు అంటున్నారు. ఏంటి వాస్తవం ఎంత దాంట్లో? అదే అండి, మన ఫస్ట్ బేసికల్గా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా అదే కదా. ఆ బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. వాళ్ళ ఇంటికాడ అయితే ఎవరు లేరు. వాళ్ళ మదర్ ఉంటారు, 2 బ్రదర్స్ కలిసి ఉంటున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు కూడా ఆయనకు అవైలబుల్ లేరు. బట్ మనం ఇంటి బయట ఉన్న బ్లడ్ స్టెయిన్స్, ఇంట్లో ఉన్న కాట్ పైన అవన్నీ చూసిన తర్వాత ఇంట్లోనే మర్డర్ చేసి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పడేసినట్టుగా మనకు ప్రస్తుతానికి తెలుస్తుంది. మనకైతే వాళ్ళు అవైలబుల్ లేరు. వాళ్ళ కోర్టులో మనకు సమాచారం ఉంది, పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఒక టీం తిరుగుతూ ఉంది. వాళ్ళు పట్టుకున్న తర్వాత పూర్తి విషయాలు మనకు తెలుస్తుంది. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, చంపిన తర్వాత ఇట్లాగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కానీ మనకి తర్వాత మాత్రం తెలుస్తుంది. మనకి ప్రస్తుతానికి ఉన్న యాజ్ ఆఫ్ నౌ మనకేం తెలిసిందంటే, వాడు కొంచెం అడిక్ట్ అయిపోయినాడు, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా కొంచెం అన్కంట్రోల్డ్గా బిహేవ్ చేయటం, కొంచెం లేడీస్ మీద కూడా, కొంచెం వాళ్ళ రిలేటివ్స్ మీద, వాళ్ళ మీద కూడా సెక్సువల్గా అబ్యూజ్ చేయటం,
ఇట్లా చేస్తా ఉండడం మనకు ప్రస్తుతానికి ఉన్న ఆధారాలు తెలుస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా మనకి వాళ్ళు అక్యూజ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు మనం క్యాచ్ చేసిన తర్వాత మనకి డీటెయిల్ తెలియడానికి అవకాశం ఉంది. సార్ ఇంకోటి ఈ కేసులో ఆటో డ్రైవర్తో పాటు సొంత సోదరులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏమంటారు దీంట్లో ఈ కేసులో? అదే అండి, బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉంటారు కాబట్టి అదే ఇంట్లో మర్డర్ జరిగింది కాబట్టి వాళ్ళని మనం అనుకుంటున్నాం. ఇంకా వాళ్ళు తగ్గితే తెలుస్తుంది ఎవరనేది ఏంటనేది మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకు తెలుస్తుంది. ఎప్పటిలాగా ఈ కేసును చేసే తొందరగానే 1 or 2 days లో కంప్లీట్ చేస్తామండి. ఇది ఓవరాల్ గా అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలను సిఐ మల్లికార్జున అక్కడ మనకు చెప్తున్న ఒకటే, ఈ యొక్క శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తి అయితే వ్యసనాలకు బానిస అయ్యి ఇటు ఇంట్లోనే ఇటు ఇబ్బందికరంగా ఇటు ప్రవర్తించడం, అదేవిధంగా చాలా ఇబ్బంది పెట్టడంతో కూడా ఈ యొక్క కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడ్డారనేది కూడా ఒక ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఈ కేసు సంబంధించి మరికొద్ది గంటల్లోనే ఈ కేసును ఇటు ఛేదించే అవకాశం ఉందని కూడా అయితే ఇక్కడ సీఏ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ఖమ్మం. ప్రకాష్ జిల్లా. ఇక ఖమ్మంలోని హత్య జరిగిన ఘటనా స్థలం నుంచి ఈ హత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. శ్యామ్ ప్రసాద్ను హత్య చేసిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఆ విధంగా గోనె సంచుల్లోని ఇంటి సమీపంలో కనీసం ఒక 200 అడుగుల మేర ఒక ఇరిగేషన్ కాలువ ఉంది. ప్రస్తుతం అదే ఇరిగేషన్ కాలువ మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి ఈ యొక్క ఇరిగేషన్ కాలువలోకి శ్యామ్ ప్రసాద్ యొక్క డెడ్ బాడీని మనం ఎదురు చూస్తున్నటువంటి ఇరిగేషన్ కాలువలో అయితే ఇక్కడ వేసారు. మొత్తం ముక్కలు ముక్కలు నరికి 4 గోనె సంచులు అయితే వేసిన పరిస్థితి పడుతుంది. అయితే ఈ యొక్క అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చి ఆ రోజు 4 రోజుల క్రితం ఈ యొక్క అర్ధరాత్రి పూట వచ్చి ఆటోలో ఈ గోనె సంచుల ద్వారా అయితే ఇక్కడ విసిరారు. అయితే ఇక్కడ విశేష క్రమంలో ఇక్కడ స్థానికులు అయితే ఇక్కడ చూశారు. ఎందుకు ఈ యొక్క అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చారు, ఏంటి ఇక్కడ ఎందుకు ఈ యొక్క గోనె సంచులతో ఇక్కడ ఎందుకు విసిరేస్తాం అనేది కూడా డౌట్ వచ్చింది. ఆ నేపథ్యంలో ఒకసారి అయితే ఇక్కడ స్మెల్ అయితే 2 రోజుల నుంచి అయితే వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ఘటన ఇక్కడ స్థానికులు ఈ స్మెల్ ఇది కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది ఏంటనేది కూడా అయితే గమనించారు. ఆ తర్వాత ఇక్కడ స్థానికులు అయితే ఒకసారి ఇక్కడికి సమాచారం అందించారు. ఒకసారి సమాచారం అందుకున్న పోలీసులు ఒకసారిగా ఇటు అనుమానం ఉన్నది, వెంటనే ఇటు శ్యామ్ ప్రసాద్ యొక్క కుటుంబ సభ్యుల మీద అనుమానం వచ్చేసి వాళ్ళని విచారించారు. అయితే వాళ్ళని ఆ విచారణ క్రమంలో ఒకసారిగా ఇటు శ్యామ్ ప్రసాద్ ఇటు హత్య చేసినట్టు ఇటు వెల్లడించారు. ఆ తర్వాత ఇక్కడే 4 సంచుల్లో ఇక్కడ విసిరేసినట్టు డెడ్ బాడీని ఇక్కడికి ఖమ్మం పోలీసులు బయటకు తీసేసి ఇక్కడే పోస్ట్ మార్టం అనుగోదం నిర్వహించారు. ఆ తర్వాత ఈ కేసు సంబంధించి ఎందుకు ఇటు శ్యామ్ను హత్య చేశారు ఏంటి అనేది కూడా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్యామ్ ప్రసాద్ యొక్క తల్లి లక్ష్మీదేవి, అదేవిధంగా సోదరులు సుబ్రహ్మణ్యం, కాశీ, అదేవిధంగా ఆటో డ్రైవర్ మోహన్, ఇలా 4గురిని అయితే ప్రస్తుతం ఇటు అదుపులో తీసుకున్నారు. అసలు శ్యామ్ ప్రసాద్ ఇంత కిరాతకంగా ఎందుకు ఇటు హత్య చేయాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ విచారిస్తున్నారు. ఇంకో పక్క సేమ్ ఇదే సీన్ అంతకుముందు హైదరాబాద్ లోని గురుమూర్తి కేసులో సొంత భార్యను ఎట్లా హత్య చేసి ముక్కలు నరికి అక్కడ చెరువులు వేశారో సేమ్ అదే సీన్ అయితే ఇక్కడ ప్రకాశం జిల్లా ఖమ్మంలో అయితే ఈ శ్యామ్ హత్య కేసులో అయితే సేమ్ సీన్ అయితే ఇక్కడ రిపీట్ అయింది. ప్రకాశం జిల్లా ఖమ్మంలో శ్యామ్ ప్రసాద్ అనే యువకుని అయితే అతి దారుణంగా కుటుంబ సభ్యులే హత్య చేశారు. ప్రస్తుతం ఆ ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఈ శ్యామ్ ప్రసాద్ ఇంటి వద్ద ఉన్నాం. ఇటు ప్రస్తుతం చూడొచ్చు అంటే శ్యామ్ ప్రసాద్ ఇంటి వద్ద ఒకసారి చూసినట్లయితే ఇటు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఎవరు లేని ఒక సిచ్యువేషన్ కూడా ఇక్కడ చూస్తున్నాం. శ్యామ్ ప్రసాద్ను సొంత తల్లి, విధంగా సోదరులు సుబ్రహ్మణ్యం, మరొక సోదరుడు కాశీ, వీరు ముగ్గురు అయితే ఇటు శ్యామ్ ప్రసాద్ను అతి దారుణంగా హత్య చేసినట్లయితే మనకైతే సమాచారం ఉంటుంది. శ్యామ్ ప్రసాద్ రోజు ఇంటికి వచ్చేసి తల్లి లక్ష్మీదేవిని అయితే ఇటు తీవ్రంగా ఇటు వేధించేవాడు. ఇటు వ్యసనాలకైతే శ్యామ్ ప్రసాద్ అయితే బానిసయ్యాడు. ప్రతిరోజు కూడా మద్యం తాగొచ్చి కూడా ఇటు డబ్బుల కోసము ఇటు తల్లి లక్ష్మీదేవిని అయితే రోజు కూడా ఇటు వేధించేవాడు. అదేవిధంగా ఇంట్లోని మహిళలను, అదేవిధంగా చుట్టూ ఉన్న మహిళలను కూడా అయితే అతను సైకోగా వాళ్ళ పట్ల ఇటు వ్యవహరించేవాడు. అదేవిధంగా తల్లిపై కూడా అయితే ఒక సైకోయిజంగా ప్రవర్తించేవాడు. అదేవిధంగా ఇటు ఫ్యామిలీ
నెంబర్స్ అని చూడకుండా కూడా అయితే సొంత ఇంటి మహిళను కూడా అయితే ఇటు సెక్సువల్ గా హరాస్ చేసేవాడు. ఈ నేపథ్యంలో ఇటు వ్యసనాలకు బానిసినటువంటి శ్యామ్ ప్రసాద్ ను గత 4 ఏళ్ళగా అయితే ఇటు తల్లి లక్ష్మీదేవి భరించలేకపోయింది. అయితే ఓవరాల్ చూసినైతే 4 రోజుల క్రితం అయితే ఈ యొక్క శ్యామ్ ప్రసాద్ ను అతి దారుణంగా తల్లి లక్ష్మీదేవి, అదేవిధంగా సోదరులు సుబ్రహ్మణ్యం, ఇటు కాశీ, అదేవిధంగా ఆటో డ్రైవరు, వీళ్ళు నలుగురు కలిసి అయితే ఇదే ఇంట్లో హత్య చేశారు. ఆ తర్వాత ఇంటి పక్కనే ఇటు శ్యామ్ ప్రసాద్ అయితే బాడీని ముక్కలు ముక్కలుగా నరికిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు శ్యామ్ ప్రసాద్ ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఒకసారి ఈ ప్లేస్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇదే ఇంట్లో హత్య చేసిన తర్వాత ఇంటి ఆవరణలోని ఒక ఖాళీ స్థలం ఉంది. ఇదే స్థలంలో అయితే శ్యామ్ని అయితే కర్రలు కొట్టే గుడ్డలతో అయితే బాడీ మొత్తం కూడా ముక్కలు ముక్కలు చేశారు. ఆ తర్వాత ఆ బాడీని ఇటు గోనె సంచిలోకి ఎత్తారు. మొత్తం కూడా ఆ గోనె సంచుల్లో ఇటు 4 సంచుల్లో ఆ బాడీ మొత్తం కూడా ఎత్తేసారు. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికిన డెడ్ బాడీని ఇటు సమీపంలోని ఒక ఇరిగేషన్ కాలువ ఉంది. ఆ ఇరిగేషన్ కాలువలో ఇటు విసిరారు. మొత్తం కూడా ఈ సీన్ మొత్తం కూడా ఇక్కడ స్థానికులు గమనించారు. ఈ ఘటన చూసినటువంటి స్థానికులు ఇటు ఖమ్మం పోలీసులకు ఇటు సమాచారం అందించారు. ఇటు ఈ ఘటనపై ఇటు ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ యొక్క దర్యాప్తులో ఒక సంచలనమైన అయితే ఈ విషయాలు అయితే బయటకు వచ్చాయి. అసలు శ్యామ్ ప్రసాద్ ఇంత దారుణంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ఏంటనేది కూడా అయితే ఇటు ఖమ్మం పోలీసులు అయితే ఇటు విచారణలు అయితే ఇప్పుడు ఒక భయంకరమైన విషయాలు వచ్చే మనకు వెలుగులోకి వస్తాయని కూడా అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. శ్యామ్ సొంత తల్లిపై కూడా సెక్సువల్ గా అయితే ఇటు హరాస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు సోదరులు కూడా అయితే ఇక శ్యామ్ ఆగడాలను భరించలేకనే ఈ హత్య చేసినట్లు కూడా అయితే ఇక్కడ స్థానికులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఓవరాల్ గా అయితే ఇక్కడ శ్యామ్ అనే యువకుడిని సొంత తల్లి, విధంగా సోదరులు సుబ్రహ్మణ్యం, విధంగా కాశీ, ఈ ముగ్గురు అయితే అతి దారుణంగా అయితే హత్య చేశారు. వీరికి ఆటో డ్రైవర్ ఒక వ్యక్తి అయితే సహకరించారు. ఆ ఆటో డ్రైవరే ఒక గుడ్డలి తీసుకొని ఈ యొక్క శ్యామ్ను ముక్కలు ముక్కలుగా నరికేశారని కూడా అయితే మనకు ఒక ప్రాథమిక సమాచారం అవుతుంది. ఇప్పటికే ఖమ్మం పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకొని ఈ ముగ్గురిని అయితే ప్రస్తుతం ఇటు ఖమ్మం పోలీసులు అటు ఆధీనంలో ఉన్నట్టయితే మనకు ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడ సమాచారం ఉంటుంది.